దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న లేఖన భాగములో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక గొప్ప సందేశం. మనమందరము కూడా సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనము చేయవలసిన పని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. అందరి కొరకు మనుషులందరి కొరకు వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలని, అలాగే రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, ఈరోజు ఈ యొక్క 2024వ సంవత్సరం మే 13వ తారీఖు ప్రియులారా, మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇతర రాష్ట్రాల్లో ప్రియులారా పార్లమెంటు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్లు. ఈ ఎలక్షన్ల ద్వారా మన దేశానికి ఒక ప్రధానమంత్రి నిర్ణయించబడతాడు గనక ప్రత్యేకంగా ఈనాడు మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. మన 29 రాష్ట్రాలకు, మన భారతదేశానికి ఎవరు ప్రధానమంత్రి అయితే మన భారతదేశ ప్రజలకు క్షేమమో వారిని నిలబెట్టుమని మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, అది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఈ లోకములో రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, మనుష్యులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఈ లోకములో ఎంతోమంది నశించిపోయేవారు ఉన్నారు, వారి రక్షణ కొరకు దేవుడు ప్రార్థన చేయమన్నాడు. అలాగే ఈనాడు రాజులు ఎన్నిక కావాలి అంటే కూడా దేవుని ఆధీనములో ఉంటుంది. మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. ఈనాడు దేవుని బిడ్డలు, క్రైస్తవులు, సేవకులు ఈనాడు ప్రార్థన చేయుట ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియులారా, ఈనాడు ఎవరు మనకు ఎంపీ కావాలో, ఎవరు మనకు ప్రధానమంత్రి కావాలో ఈనాడు మనమందరము ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఎందుకంటే ప్రభుత్వాలు దేవుని ఆధీనములో నడుస్తున్నాయని, రాజులు దేవుని వలన ఏలుదురని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, ప్రత్యేకంగా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈరోజు పార్లమెంటు ఎన్నికలు, ప్రత్యేకంగా ఎవరు ప్రధానమంత్రి అయితే మన దేశానికి క్షేమమో వారే నిలబడాలి, వారే గెలుపు పొందాలి. అది దేవుడు కృప చూపాలి. ప్రియులారా, గనుక ఈనాడు మన దేశం మంచిగా ఉండాలి, మన ప్రజలు బాగుండాలి, అధికారులు కూడా న్యాయంగా వాళ్ళు ఉద్యోగాలు చేయాలి. ఇదిగో నాయకులు సరి అయిన పరిపాలన చేయాలి అంటే దేవుడు వారిని వాడుకోవాలి. దాని కొరకు దేవుని బిడ్డలు, క్రైస్తవులు ప్రార్థన చేయబద్దులై ఉన్నారు. ప్రియులారా, ఈనాడు నీవు నేను మనం అందరము కూడా నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తమంటాడు. దేవుని బిడ్డలు, క్రైస్తవులు నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే ఈనాడు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన. అందరి కొరకు ప్రార్థన మనం చేయాలి. ఎంతోమంది నశించిపోతున్నారు. ప్రియులారా, యూదా పత్రికలో మొదటి 22వ వచనంలో అంటాడు, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మీరు రక్షించండి అంటాడు. ప్రియులారా, సందేహపడు వారి మీద కనికరము చూపుడి అంటాడు. ఈ లోకంలో ఎంతోమంది ప్రియులారా దేవుడు తెలియక, అసలు ప్రియులారా సత్యము తెలియక నశించిపోతున్నారు. ఈనాడు అందరి కొరకై మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. ముఖ్యంగా రాజుల కొరకు, అధికారులందరి కొరకై మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. ముఖ్యంగా ఎవరు ప్రధానమంత్రి అయితే మనకు క్షేమమో ప్రభువా మీరే నిలబెట్టండి అని ఈనాడు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు పరిశుద్ధ గ్రంథములో దేవుడు జరిగించాడు.
కనుక నీవు నేను మనమందరము కూడా నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే ఈనాడు మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయుట ద్వారా మనం నెమ్మదిగా సుఖముగా బ్రతుకుతాం. సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి మనం బ్రతుకుతాం. కనుక ప్రియులారా, ఈరోజు మరి దేవుని వాక్యాన్ని బట్టి నీవు నేను మనమందరము కూడా ప్రతిరోజు నశించిపోయే ఆత్మల కొరకు, అలాగే రాజుల కొరకు, అధికారుల కొరకు సరి అయిన పరిపాలన జరగాలి, న్యాయమైన పరిపాలన జరగాలి, శాంతి సమాధానముతో మన దేశం ముందుకు వెళ్ళాలని ఈనాడు మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అట్లాంటి ప్రార్థన చేసే ప్రార్థన జీవితాలు, ప్రార్థించే మనసు ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు. నేటి ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడిన నీ మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేమందరం నెమ్మదిగాను సుఖముగాను బ్రతికినిమిచ్చమాయి మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయమని చెప్పిన దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు. మా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఇక ఇతర రాష్ట్రాల్లో ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ప్రభువా యేసయ్యా, ఎవరు ఎంపీ అయితే మాకు క్షేమము, ఎవరు మాకు ప్రధానమంత్రి అయితే మా దేశానికి క్షేమము, వారినే ఆయన మీరు నిలబెట్టండి, వారే గెలుపొందడానికి కృప చూపండి, దుష్ట ఆటంకాలని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మేమైతే నీకు మొరపెడుతున్నాం. ప్రభువా, మా దేశ ప్రజలు బాగుండాలి, మా రాష్ట్ర ప్రజలు బాగుండాలి, నశించిపోయే నాయన ఆత్మలు రక్షింపబడాలి. ప్రభువా, నాయకులు సరి అయిన పరిపాలన చేయాలి, ఇదిగో అధికారులు న్యాయంగా డ్యూటీ చేయాలి. ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆ విధంగా మీరే జోక్యం చేసుకోండి, మీ ఆధీనంలో ఎన్నికలు మీరు జరిగించండి అని ప్రార్థిస్తున్నాం. యేసయ్య, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మేమందరం నెమ్మదిగా సుఖముగా బ్రతుకునిమిచ్చమై మనుషులందరి రక్షణ కొరకు, నాయకుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించుటకు మనసు, ప్రార్థన జీవితాలు మా అందరికీ దయచేయమని యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రార్థించే వారిగా దేవుడు నిలబెట్టునుగాక.